ప్రయత్నం చేద్దామండి. వర్ధిని ఈమెయిల్ ద్వారా గణపతికి సంబంధించినటువంటి స్తోత్రములు చాలా ఉన్నాయి. వీటిలో అన్నింటికంటే చాలా శక్తివంతమైనటువంటిది సంతానం కావాలనుకునేటువంటి వారు, ముఖ్యంగా నేను చెబుతున్నాను, లేదు సంతానం ఉంది మాకు చాలా ఆటంకాలు వస్తున్నాయి, చాలా కష్టాలున్నాయి అని అనుకునేటువంటి వారు, ఇలా అనేక రకములైన సమస్యలు ఉన్నటువంటి వారికి నిత్యము మనం పారాయణం చేయటానికి వీలైనటువంటిది గణేశ సహస్రనామ స్తోత్రం. ఎందుకంటే అందరి దేవతలకు ఎవరో ఒకరు చెప్పారు సహస్రనామాలు. ఇప్పుడు విష్ణు సహస్రనామం ఉంది, భీష్ముడు వారు చెప్పారు, యుధిష్ఠిర ఉవాచ అని మనకు అక్కడ శివ సహస్రనామం ఉంది, ఉపమన్యు మహర్షి చెప్పాడు. ఇలా చాలా సహస్రనామాలు వేరే వేరే వారు చెబితే గణపతి సహస్రనామం యొక్క ప్రత్యేకత ఏంటంటే తస్మై స్వయం నాం సహస్రమిదమబ్రవీత్. తన సహస్రనామ స్తోత్రమును తనే చెప్పాడు. గణపతి దగ్గర ఉన్న గొప్ప విశేషం ఏంటంటే గణపతి తన సహస్రనామ స్తోత్రమును తానే స్వయంగా చెప్పుకోవటం ఇది విశేషం. గజవదనమచింత్యం తీక్ష్ణదంష్టం త్రినేత్రం బృహదుదరమశేషం భూతిరాజం పురాణం అమరవరసుపూజ్యం రక్తవర్ణం సురేశం పశుపతి సుతమీశం విఘ్నరాజం భజేహం. ఇది గణపతి యొక్క సంబంధించిన స్తోత్రము. ఈ స్తోత్రమును చేస్తే సర్వ అభీష్టములు మహాగణపతి ప్రసాదిస్తాడు అని, అథవా లేకపోతే ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం అనేటువంటి గణపతి యొక్క నామములు వచ్చేటువంటి ఈ సంకష్టహర గణపతి స్తోత్రమును ఎవరు నిత్యం పఠించినా గణపతి యొక్క అంటే గణపతి యొక్క అనుగ్రహం కలిగి అభీష్ట ప్రాప్తి కలుగుతుంది అని, కోరిన కోరికలను తీర్చటానికి కలియుగమునందు అత్యంత శీఘ్రముగా వరములిచ్చేటువంటి వినాయకుడు వరద వినాయకుడు కాబట్టి వరదుడు అని ఆయనకు బిరుదు. శీఘ్రంగా కోరికలు తీరుస్తాడు కాబట్టి విఘ్నేశ్వరుడు విఘ్నములను తొలగింపజేస్తాడు. సిద్ధి వినాయకుడు సిద్ధిని కలిగింపజేస్తాడు కాబట్టి గణపతికి సంబంధించిన ఈ స్తోత్రములు పారాయణం చేస్తే సమస్త అభీష్టములు సిద్ధిస్తాయి అని మనకు